ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందామా? ఆదివారం సాయంకాలమున. ఏ వారం అంటండి? ఆదివారం సాయంకాలము. జాగ్రత్తగా వినండి, చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఆదివారము సాయంకాలమున అంటే ఏ ఆదివారం? ఈ ఆదివారము యేసు ప్రభువారు సమాధిలో నుంచి తిరిగి లేచిన ఆదివారము. అది పునరుద్ధాన పండుగ వారం కదండి. ఆ పండుగ దినమున ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఈ 11 మంది శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని ఆమేన్ చెప్తలేరా? మీకు యేసు ప్రభువు ఏం చెప్పారంటండి? వారి దగ్గరకు వచ్చి వారితో వందనాలు చెప్పలా, ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును గాక. సమాధానం కావాలన్న వారు ఆమేన్ చెప్పాలి. యేసే చెప్పిన మాట, నా మాట కాదు, నీ మాట కాదు. ఎవరి మాట ఇది? ఆ శిష్యులతో ప్రభువారు చెబుతున్నారు, మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. ఇంకేం చెప్పారంటమ్మా అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. సంతోషంగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్యకు మహిమ చెల్లిస్తాం. యేసయ్య కనబడితే మనకు సంతోషమా కాదా? యేసయ్య మనతో మాట్లాడితే మనకు సంతోషమా కాదా? మరి ముఖ్యంగా నీకు సమాధానం కలుగును గాక అంటే మనకు ఆనందమా కాదా? ఆ మాట ఎప్పుడు అంటాడా అని ఎదురు చూస్తున్నాను. 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. ఆయన ఎప్పుడు కనబడతాడా, ఎప్పుడు సమాధానం చెబుతాడా? ఆ సమాధానం నాకు వస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. మరలా ఏం చెప్పాడండి? మరలా మీకు సమాధానము కలుగును గాక. మరలా ఆయన ఏం చెప్పాడు? మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో. ఇక చూడండి, వారి మీద ఆయన ఏం చేశాడండి? ఊది. వారి మీద ఊదెను. యేసు ప్రభు వారు ఊది అని వదిలేదా? ఆయన వారి మీద ఊది ఏం చెప్పాడంట? మీరు పరిశుద్ధాత్మను. ఏ రోజున జరిగింది ఇది? ఈస్టర్ పండుగ రోజునే జరిగింది. ఆదివారమే ఆయన ఉదయాన్నే సమాధి నుంచి తిరిగి లేచారు. సాయంకాలంన ఆయన వారి దగ్గరకు వచ్చి వారితో ఆయన మాట్లాడి 2 సార్లు చెప్పారు, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి తన చేతులు చూపించాడు. గాయంలో మేకులు కొట్టిన గాయాలు ఉన్నాయి. తన డొక్కను చూపించాడంట. ఆ డొక్కలు బల్లెంతో పొడిచినటువంటి గాయం చూపించాడు. ఇప్పుడు వారు చూసి మన యేసయ్య మన ప్రభువే అని అందరూ కూడా 11 మంది సంతోషించారు. అక్కడ యేసు ప్రభు వారు వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి. మరి ఇప్పటి వరకు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారా పొందలేదా? పరిశుద్ధాత్మను పొందారా పొందలేదా? ఏం చెప్తే పాస్టర్ గారు ఏమంటాడో మనకెందుకు మెలకుండా ఉంటే గోడ మీద పిల్లిలాగా చూస్తూ ఉంటే సరిపోయేది. ఇప్పుడు యేసు ప్రభు వారు
వారి మీద ఊది, ఇది ఈస్టర్ ఆదివారం రోజున వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు కదా. కానీ అంత క్రితం వాళ్ళని సేవకు పిలిచినప్పుడు వారికి ఏమిచ్చాడంట? దయ్యములను పారద్రోలే అధికారం ఇచ్చాడు. ప్రతి విధమైన వ్యాధిని, రోగమును స్వస్థపరిచే అధికారం ఇచ్చారు. వీరు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే అధికారం ఇచ్చాడు కనుక వారు వెళ్ళి సువార్తను ప్రకటించారు. వారు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోయినాయి, వారు ప్రార్థన చేస్తే రోగములు స్వస్థపరచబడ్డాయి. మరి అంతవరకు వారికి దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మను పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్న మూల అంశంలో మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకోండి, మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఒకటేమో నీటి బాప్తిసం పొందాలి, రెండోది పరిశుద్ధాత్మ బాప్తిసము పొందాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. మొట్టమొదట ఏ అనుభవం అండి? నీటి మూలముగా జన్మించే అనుభవం. నేను నీటి బాప్తిసం పొందాను అన్న వాళ్ళ చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను నీటి బాప్తిసము పొందాలనుకుంటున్నాను అన్న వాళ్ళ చేతులెత్తి స్తోత్రం చెప్తారా? పొందని వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం పొందని వారందరూ ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తిసం పొందని వారందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తండి. మీ చేతులు ఆయన ఆకాశం నుండి చూచును గాక, ఆయన మీ చేతులు తాకును గాక, మీ మనసులో ఉన్న ఆలోచన ఆయన సఫలపరచును గాక. బాప్తిసం పొందాలని మంచి ఆలోచన, ఆశ మీ మనసులో ఉన్నప్పుడు ఆయన చూసి దానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగించి మార్గంలో సరళం చేయను గాక. ఆమేన్. ఎందుకంటే నీటి బాప్తిసం పొందితేనే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందితేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. కానీ దురదృష్టవశాత్తుగా చాలా సంఘాల్లో ఈ రెండో దాని గురించి చెప్పట్లా. దేని గురించి? పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి చెప్పట్లా. ఇది వాక్యంలో ఉన్నదా లేదా? ఆయన ఊదాడు, ఇది బాప్తిసం, ఇది వాక్యంలో ఉందా లేదా? ఆయన శిష్యులు ఆయన నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, ఇది వాక్యంలో ఉందా లేదా? ప్రేరాల బాటిల్స్ అమ్ముకుంటున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు కదా. ప్రార్థన చేసిన నూనె మనకి ఎవరన్నా ఉచితంగా ఇస్తున్నారా? ఎవరన్నా కొన్ని డబ్బాలు కొన్ని డ్రమ్ములు స్పాన్సర్ చేస్తే మనం ఉచితంగా అందరికి పంచిపెట్టచ్చు కదండి. మనం కొనుక్కొస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, వారికి ఆ డబ్బా ఎంత ఖరీదో డబ్బా కొనాల్సిందే, డబ్బాలో ఉన్న నూనె కొనాల్సిందే. ఇవన్నీ కూడాను మన ఊరిని వచ్చేయి కాదు. ఆ నూనె ప్రార్థన చేసినప్పుడు దేవుడు అభిషేకిస్తున్నాడు. ఆ నూనె రాసిన చోట దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి యేసు ప్రభు వారు ఆ శిష్యులతో అంటున్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండండి, కనిపెట్టుకొనండి. ఆ 11 మంది శిష్యులతో పాటుగా చాలామంది ఇంకా శిష్యులు ఉన్నారంట. ఇంచుమించు 120 మంది శిష్యులు ఉన్నారంట. ఆ 120 మంది మేడగదిలోనికి వెళ్ళి అక్కడ వారు అందరూ కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేని గురించి? తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు వారు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఈ ఉపవాస ప్రార్థనలో మనము కొన్ని విషయాల కోసము కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. మనము మారు మనసు రక్షణ పొందకపోతే, నీటి బాప్తిసం పొందకపోతే దానికోసం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే దానికోసం కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అలాగే మన జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి, వాటన్నిటి కోసం కూడా కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క సమాధానం మనము పొందుకుంటాం. వారు ఎన్ని రోజులు ప్రార్థన చేశారంట? ఒకరోజు కాదు, 2 రోజులు చేశారు, 3వ రోజు చేశారు, 4వ రోజు చేశారు, 5వ రోజు చేశారు. వాళ్ళు పగలు చేశారా, నైట్ చేశారా? ఏమో పగలు చేశారా ఏమండి, నైట్ చేశారా? పగలు చేశారు, రాత్రి చేశారు. ఏమైనా అలసిపోయారా? ఏమైనా విసుగుదల వచ్చిందా? ఇంక చాలే అనుకున్నారా? 7 రోజులు చేసాం కదా, సంపూర్ణమైంది అని ఆగారా?
7 రోజులు అయిపోయింది, 8 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 10 రోజులైంది. ఆ 10వ రోజున పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజున అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి దయచేసి. పెంతెకొస్తు పండుగ దినము, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అందరూ ఆ మేడగదిలో కూడి ఉండగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. మేడ గదిలో అందరు కూడా ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ మనసుతో అంటండి? పరిశుద్ధమైన మనసుతో అని రాశారా, లేకపోతే నిర్మలమైన మనసుతో అని రాశారా, లేకపోతే ఇంకేం రాశారా? ఏ మనసుతో అంట? ఏక మనసు. ఏక మనసు అందరికి ఎలా వచ్చింది? మనందరికి ఏక మనసు ఎలాగొచ్చింది చూడండి. ఇక మనము వాక్యం వింటున్నాము, ఒకరి మనసులో ఒక ఆలోచన ఉంది, ఈ బ్లాక్లో ఒకరి మనసులో ఇంకొక ఆలోచన ఉంది, ఆ బ్రదర్స్లో ఇంకొక మనసులో ఇంకొక ఆలోచన ఉంది, ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళలో ఒక తల్లి గారికి ఇంకొక ఆలోచన ఉంది. నలుగురికి ఏ ఆలోచనలు ఉన్నాయి? 4 రకాల ఆలోచనలు ఉన్నాయి కదండి. నలుగురికి 4 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆమె అనుకుంటుంది, నేను తాళం వేసాను కానీ గడేసానా వేయలేదా, నేను బండి అక్కడ పెట్టాను కానీ బండికి తాళం వేసాను వేయలేదా, నేను ఉపవాసం ఉన్నాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం రెడీ చేసుకోవాలి, పుల్కాల ఫ్రూట్ జ్యూసా కదా. ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంది. కానీ అందరి ఆలోచనలన్నీ కూడాను ఒకటే కావాలంటే ఏ ఆలోచన కావాలి? పౌలు గారు ఫిలిప్పీ పత్రికలోనూ అక్కడ ఒక మాట ఏం చెప్తారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఏ మనసు అంటే అది? క్రీస్తు యేసునకు కలిగిన. చదువుతారమ్మా వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనసు అండి అది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అయ్యా సహోదరులారా, సహోదరులారా, ఇంచుమించు 120 మంది ఉన్నాం కదా, మనం అందరూ కూడా ఏ మనసు కలిగి ఉండాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఏమండి, బైబిల్లో కఠినమైన మనసు గురించి రాయబడింది, భ్రష్టమైన మనసు గురించి రాయబడింది, చెడిపోయిన మనసు గురించి రాయబడింది. ఈ మనసులన్నీ పోయి ఏ మనసు రావాలంట? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు వస్తే వీళ్ళందరికీ ఏమొచ్చింది? క్రీస్తు యేసునకు కలిగిన మనసు వచ్చింది. వీళ్ళందరికీ ఏమొచ్చింది? క్రీస్తు యేసునకు కలిగిన. ఆ బ్లాక్లో ఉన్న వారందరికీ క్రీస్తు, ఆ చర్చిలో ఉన్న బ్రదర్స్ అందరికీ ఏమొచ్చిందండి? ఇప్పుడు అందరి మనసు ఏ మనసు? యేసయ్య మనసే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసయ్య మనసు మనం కలిగి ఉంటే ఆయన మనసు ఎటువంటిదంటే పవిత్రమైనది, ఆయన మనసు పరిశుద్ధమైనది, ఆయన మనసు నిర్మలమైనది, ఆయన మనసు ఎటువంటిదంటే ప్రేమతో నిండినది, ఆయన మనసు జాలి కలిగినది, ఆయన మనసు దయ కలిగినది. అటువంటి మనసు మనము కలిగి ఉంటే, యేసయ్య కలిగిన మనసే మనం కలిగి ఉండాలి. అంటే మనలో ఉన్న అపవిత్రత అంతా పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలంటే మన మనసులో ఉన్న అపవిత్రత, ఆ చెడు స్వభావము, చెడు ఆలోచన, అసూయ, ద్వేషము యేసుప్రభు వారు వారి మీద ఊది ఏం చెప్పారంట? మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడును. అంటే క్షమించే మనసు మనకు ఉండాలి, క్షమాపణ కోరే మనసు మనకు ఉండాలి. మనం క్షమాపణ కోరాలంటే నో, నేను ఎందుకు తగ్గాలి, నేను ఎందుకు మెట్టు దిగాలి, వాళ్ళే నన్ను అడగాలి అని ఒక ఆలోచన
యేసయ్య మనసుకు వ్యతిరేకమైన ఆలోచన మనకుంటే మనము క్షమించలేమంటాడు, మనం క్షమాపణ కోరలేమంట. అందుకని వారి మీద పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పిన తర్వాత, ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో ఆ పాపాలు క్షమించబడతాయి. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, 16వ వచనం చూడండి. 16వ వచనం నుండి, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా అనగా సత్యస్వరూపియగు ఆత్మను, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, లోకము ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన శ్రేష్టమైన మాట, నేను వేరొక ఆదరణకర్తను, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఎప్పుడు దాకా ఉంటాడంట? ఎల్లప్పుడూ ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉంటాడంట. ఆయన మీతో ఉండును, మీలో ఉండు. అక్కడ ఏం రాయబడిందండి? ఆయన నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకం ఆయనను ఎరుగదు, ఆయనను చూడదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. లోకం అయితే ఆయనను ఎరుగదు. ప్రతి దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు వాక్యం వింటున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, త్రిత్వమైన దేవుని గురించి మనం వింటున్నాం, నమ్ముతున్నాం. లోకము అది తెలుసుకోలేదు, లోకానికి తెలియదు, ఎరుగదు కనుక వారు పొందలేకపోతున్నారు. ఒకవేళ మనం కూడా పొందలేకపోతున్నామంటే మనం కూడా లోకంలో ఉన్నామని అర్థం. ఒకవేళ మనం కూడా పొందలేకపోతున్నామంటే మనం లోకంలో ఉన్నామని అర్థం. లోకం మనలో ఉండకూడదు, మనం లోకంలో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తుంది, కానీ సముద్రం మాత్రం ఓడలోకి రాదు. సముద్రం ఓడలోకి వస్తే ఓడ ఏమైపోయింది? మునిగిపోయేది. అలాగనే మనం లోకంలో ఉన్నాం, కానీ లోకం ఎలాగ ఉండాలి? మనలోనికి రాకూడదు. మనం లోకములో ప్రయాణం చేస్తున్నాం. చూడకూడనివన్నీ కూడా కనబడతా ఉన్నాయి, వినకూడనివన్నీ వినబడతా ఉన్నాయి. ఈ లోక మాలిన్యం మన మీద అంటుకుంటా ఉంది. ఇవన్నీ శుద్ధీకరించబడ్డ కోసమే ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధిలో మనం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో మనము శుద్ధీకరించబడటానికి, దిద్దుబాటు కలిగి ఉండటానికి, సిద్ధపాటు కలిగి ఉండటానికి ఆయన పాద సన్నిధిలో, ఆయన బలిపీఠం చెంత మనం చేరాలి. లోక మాలిన్యం అంతా మన మీద పడతా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకము పరిశుద్ధాత్మ దేవుని ఎరుగదు, అందువలన వారు పొందలేకపోతున్నారు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే సదాకాలం ఉండాలని, ఎల్లప్పుడూ ఉండాలని యేసయ్య పంపించాడు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. మనతో రోజు మాట్లాడతాడంట, మనకు తెలియజేస్తాడంట. ఆ తర్వాత అధ్యాయం చూడండి, తర్వాత మనము యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మిమ్ములను ఎక్కడ నడిపిస్తాడండి? సత్యములో నుండి సర్వసత్యములోనికి. యేసు ప్రభువు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పారు కదా. సత్యం ఎవరు? యేసయ్యే. సత్యం ఏమిటి? దేవుని వాక్యమే. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సత్యములో నుండి
సర్వసత్యములోనికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యములో నుండి సర్వసత్యములోనికి ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. మీకు తెలీదా? ఆయన మాట్లాడుతున్నాడు కొరింథీయులతో, ఓ కొరింథీయులారా మీకు తెలీదా? మీరేమై ఉన్నారో తెలుసా? మీరు దేవుని ఆత్మ. ఎందుకంటే మీరు యేసు రక్తములో కడగబడిన వారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న వారందరూ కూడాను ఈ అనుభవం పొందలేదు. మీరు సంఘంలో చేర్చబడిన వారు, బల్లలో పాల్గొంటున్నవారు, మీరు యేసు రక్తములో కడగబడిన వారు కనుక మీలో దేవుని పరిశుద్ధాత్మ నివసించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఉదయాన్నే జూమ్ మీటింగ్లో ఇప్పుడు ఆదికాండము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండములో నోవహు జలప్రళయం గురించి, నోవహు దినములో వచ్చిన జలప్రళయం గురించి మనం చదువుకున్నాం కదా. నోవహు దినములలో వచ్చిన జలప్రళయము ముగియగానే నోవహు అంట ఓడలో నుండి మొట్టమొదట ఒక పక్షిని బయటికి పంపించాడు. ఎందుకంటే ఓడ ఎక్కడుంది? అరారాతు కొండల మీద ఉంది. ఈయన ఈ నీళ్ళన్నీ ఇంకిపోయినాయో లేదో తెలుసుకుందామని ఒక పక్షిని పంపించాడు. ఏ పక్షిని పంపించాడు? కాకిని పంపించాడు. కాకి పరిశుద్ధమైందా అపవిత్రమైందా? కాకిని పంపిస్తే ఆ కాకి అంట అది లోకములోకి వెళ్ళి ఇటు అటు తిరుగుతా అక్కడే ఉందంట, కానీ మరలా ఓడలోనికి తిరిగి రాలేదు. ఒక వారం రోజులు ఆగిన తర్వాత మరలా ఏం చేశాడంట? ఒక పావురమును పంపించాడంట. ఈ పావురం ఏం చేసిందంట? పావురము చూస్తే నీళ్ళు ఉన్నాయి భూమి మీద, నీళ్ళు ఇంకిపోలేదు. అందుకని ఏం చేసిందంట? అటు ఇటు తిరిగి మరలా ఎక్కడ వాడటానికి దానికి ఇష్టమైన స్థలము లేనందున బురదలో దిగదంట. పావురం ఏం చేసిందంటండి? బురదలో దిగదు. కాకి దిగదా? శవాల మీద దిగదంట. పావురము కంపు కొట్టే శవాల మీద దిగదంట. కాకి దిగదా? చక్కగా మాంసం తినదా? పొడుచుకొని మరి తినిది. కాకేమో దిగింది, పావురమేమో దిగలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగుతారంటే అపవిత్రమైనటువంటి హృదయం కలిగిన వారి మీదకి, అపవిత్రమైన మనసు కలిగిన వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి రావాలంటే మన హృదయం ఎలాగ ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. మన ఆలోచనలు ఎలాగ ఉండాలి? పరిశుద్ధమైనవిగా ఉండాలి. మన 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 జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు, ఇష్టమైన వాడవయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఏమున్నాయబ్బా కదా? మనలో ఆయనకి ఇష్టం లేనివి ఏమున్నాయి? ఒకసారి మీరు ఆలోచన చేస్తుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక. మనలో ఆయనకి ఇష్టమైనవి ఏమేమి ఉన్నాయో, శరీర కార్యములు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తొలగించి, ప్రభువా ఇదిగో మీరు చెప్పిన ప్రకారం, మీరు ఆజ్ఞాపించిన ప్రకారముగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు నేను కనిపెట్టుకుంటాను, నాకు అటువంటి కృప దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆయన మనలను సత్యములో నుండి సర్వసత్యంలోనికి నడిపించి. గమనించండి, ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో వారందరి మీదకి, ఇంచుమించు 120 మంది మీదకి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారందరికీ కనబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ కూడా ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారికి నూతనమైన సామర్థ్యమును కలుగజేస్తాడు, నూతనమైన వరములు దయచేస్తారు. అంతకు మునుపు వారు పొందని పరిశుద్ధాత్మ కృపావరాలను పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించి కార్యసిద్ధిని కలుగజేసే దేవుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కళ్ళను మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి.
ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963
242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.